రోజు చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ అదేవిధంగా సైబర్ క్రైమ్స్ మన భవిష్యత్తుని మార్చే, మన తలరాతను మార్చే, అదేవిధంగా మన జీవితాన్ని విచ్ఛిన్నం చేసే రెండు సబ్జెక్ట్స్ ఈరోజు వాళ్ళు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఆలోచన, ఒక చర్చ అనేది దాని నుంచే సొల్యూషన్స్ బయటకు వస్తాయి. డ్రగ్స్ మీద మీకు అందరూ తెలుసు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో డ్రగ్స్పై దండయాత్ర 1.0 కార్యక్రమాన్ని తీసుకున్నాం. డ్రగ్స్పై దండయాత్ర 1.0 అంటే ఏం లేదు, ఒక 5 మంది మహిళా పోలీస్ అధికారులు వారితో 510 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసి సమాజంలో ఉన్న ప్రతి క్లాస్ని, కేటగిరీని ఇన్వాల్వ్ చేసి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకురావడం, అదేవిధంగా ఒక ఆలోచన రేకెత్తించడం. డ్రగ్స్ ముందు బ్రో అని ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రోగ్రాం తీసుకుంది. మరి చెప్తే ఆపుతారంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ముందు ఒక చర్చ అనేది జరగాలి. సమాజంలో ఒక పాజిటివ్ అలజడి ఒకటి స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో డ్రగ్స్పై దండయాత్ర 1.0 కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి భారీ ఎత్తున జిల్లాలో దాదాపు 35 నుంచి 40 ప్రోగ్రామ్స్ పెట్టి యువత, కళాకారులందరూ కూడా వారికి సాదర స్వాగతం పలికి పెద్ద మీటింగ్స్ పెట్టి ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి మేము డ్రగ్స్పై దండయాత్ర 1.0లో విజయం సాధించాం. డ్రగ్స్పై దండయాత్ర 2.0 మరొక అడుగు ముందుకేసి ఈసారి టెస్టింగ్ స్టార్ట్ చేశాము. ఎవరైతే విజయవాడలో కానీ జిల్లాలో కానీ ఎవరైతే డ్రగ్స్ సేవిస్తారనే డౌట్ ఉందో వాడు రౌడీ కావచ్చు, కేడీ కావచ్చు, డోజర్ క్రిమినల్ కావచ్చు, లేదంటే వాడు మోటార్ సైకిల్ అఫెండర్ కావచ్చు, లేదంటే వాడు ప్రాపర్టీ అఫెండర్ కావచ్చు, లేదంటే వాడు హిప్పీ క్రాఫ్ పెంచుకొని ఉండొచ్చు, లేదంటే వాడు టాటూ మార్క్ వేసుకొని ఉండొచ్చు, ఎవరైతే అల్లర్చిల్లరగా తిరుగుతుండొచ్చు, ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ చేస్తుండొచ్చు, ఎవరైతే క్రైమ్లో ఉండొచ్చు, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి డ్రగ్ టెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగింది. అందులో నుంచి పుట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం డ్రగ్స్పై దండయాత్ర 2.0. ఈ 2.0లో విజయవాడ కమిషనరేట్లో ఉన్న దాదాపు 10,000 మందిని వారి మీద టెస్ట్ కండక్ట్ చేయలేదు. అంటే యూరిన్ టెస్ట్, స్మాల్ యూరిన్ టెస్ట్. మీకు 10,000 మంది మీద మనము టెస్టులు నిర్వహిస్తే 1,287 మందికి డ్రగ్స్ మీద పాజిటివ్ వచ్చింది. మేము విద్యా సంస్థలని మేము టచ్ చేయలేదు. 1,287 మంది పాజిటివ్స్, డ్రగ్స్ పాజిటివ్స్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో బయటపడ్డారు. విస్తృతమైన టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ చూస్తే అందరూ కూడా బిలో పావర్టీ, అంటే మధ్య తరగతి కంటే దిగువ తరగతి కుటుంబ సభ్యులు ఉండడం అనేది చాలా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో, ఎవరైతే సామాజికంగా విచ్ఛిన్నమైనారో, ఎవరైతే కడు దరిద్రంలో, కడు నిరుపేదలుగా ఉన్నారో, ఇటువంటి కుటుంబాల్లో ఈ గంజా అనేది వేడుకు పోయింది. వాస్తవానికి ఏదైతే మద్యం ఏదైతే ఉందో మద్యంకి సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ గంజా అనేది ప్రజలకి విరివిగా లభించడం వలన ఈరోజు డ్రగ్స్కి బానిసైపోతున్నారు, గంజాకి బానిసైపోతున్నారు. సో ప్రభుత్వం ఒకవైపున టెక్నాలజీని ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి, శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగించి 1 ఎకరా కూడా లేకుండా, మన వైపున 1 ఎకరా కూడా లేకుండా దాదాపు 9,000 ఎకరాల్లో పంటని ధ్వంసం చేసి అక్కడ ఆల్టర్నేటివ్ క్రాప్స్, అక్కడ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వారికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ చూపించి మన వంతు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ అదర్ సైడ్ మళ్ళీ ఒరిస్సా స్టేట్ ఉండడం, ఒరిస్సా నుంచి గంజా రావడం అనేది ఆందోళనకరమైన విషయం. సో మనం ఎంత ఆపినా కూడా ఇక్కడ ప్రజల్లో నుంచి ఇక్కడ మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావాలి, ప్రజల్లో ఒక స్పందన రావాలి, ఒక కదలిక రావాలి. పోలీస్ యాక్షన్ చాలా టఫ్గా ఉండాలనే ఉద్దేశంతో
క్విక్ ఎన్డీపీఎస్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది. ఎవరైతే గంజాని విక్రయిస్తున్నారో ఇటువంటి వాళ్ళందరి మీద విచారణ లేకుండానే 1 సంవత్సరం జైల్లో వేసేటట్టు దాదాపు ఇప్పటికి 35 మందిని విజయవాడలో గంజా సరఫరా చేస్తున్న 35 మందిని క్విక్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలులో తోసేయడం జరిగింది. తర్వాత ఈ 1287 మంది మీద నిఘా ఉంచి ఎవ్రీ వీక్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిల్ చేసి, అందులో 3 రకాలు ఉంటారు. డ్రగ్ అనేది అడిక్ట్ అయినటువంటి కొందరు ఊరికే జస్ట్ ఏదో పొరపాటున వాటి తీసుకోవడం, ఏదో అవకాశం దొరికింది కాబట్టి తీసుకోవడము, ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటారు. ఈ విధంగా 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ విభజించి ఈ 1287 మందిని కూడా లాస్ట్ 3 monthsలో వాళ్ళ మీద ఫోకస్ పెట్టి పోలీస్ శాఖ ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాము. ఆ యుద్ధంలో చాలా వరకు సక్సెస్ అయ్యామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 1287 మందిలో 65% మనము వారిని కాన్స్టెంట్గా పర్సూ చేస్తే 65% ఎవరైతే పాజిటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నెగిటివ్గా టర్న్ అయినారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డ్రగ్స్ అనేది మనము ఆపలేమని కాదు, ఒకసారి తీసుకుంటే ఆపలేమని కాదు, వారికి సరైన మార్గం మనం చూపించాల్సిన అవసరం ఉంది. సమాజంలో అది పోలీస్ శాఖ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సమాజం కావచ్చు, దీని మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మన యువతని పీడిస్తున్న ఈ దరిద్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పక్కకు తోసేయాలా అన్న ఒక అంకిత భావంతో మనందరం కూడా పనిచేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు. ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోతే దేశం కకావికలం అయిపోతుంది. యువత నిర్వీర్యం కాకూడదు. ఇందాక నేను చెప్పాను 1287 మంది. 1287 మందిలో వీళ్ళంతా ఎవరంటే 30 సంవత్సరాల లోపు యువకులే. పైన ఎవరు గంజా తాగం. అందరూ కూడా 30 సంవత్సరాలు ఉన్న లోపున్న, అంటే ఆవేశం, యువతలో ఉన్న ఆవేశం తప్పుదో బట్టి పెడదారిని పోయి సేవిస్తున్నారు. ఏం చేయాలి, ఎట్లా సమాజం ఎలా పోతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఒళ్ళు గగురుపొడుస్తుంది. కాబట్టి మనమందరం కూడా డ్రగ్స్ మీద, ముఖ్యంగా గంజాయి, మనకు సరే సిటీస్లో సింథటిక్ డ్రగ్స్ MDMA అవి ఇవి కొకైన్ అన్నీ వస్తాయి, కానీ మనకున్న సమస్య మేజర్ ఇష్యూ గంజాయి అనేది పెద్ద ఇష్యూ. సో దయచేసి గంజాయి జోలికి ఎవరు పోవద్దు. డ్రకోనియల్ లాస్ ఉన్నాయి, చట్టాలు చాలా కఠినతరం. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోస్ట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అనేది చాలా డ్రకోనియల్ లా, చాలా కఠినమైన చట్టం. అందులో ఒకసారి కేసు ఇరుక్కుంటే యువత భవిష్యత్ నాశనం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పోలీస్ శాఖ వైపున మంచి చెబుతుంది. ఈ మధ్యన ఇందాక నేను చెప్పిన 1287 మందిని మనం ఒకటే చెప్పాం, రెండోసారి నీకు టెస్ట్ చేసి నీవు కానీ పాజిటివ్ వస్తే నీ మీద ఖచ్చితంగా ఎన్డీపీఎస్ కేసు కట్టామనే ఒక భయాన్ని వాళ్ళ కలిగించి వారిని సంస్కరిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో దాని జోలికి పోవద్దు. ఎన్డీపీఎస్ యాక్ట్ జోలికి పోతే ఈరోజు వెరీ అన్ఫార్చునేట్ థింగ్, ఈ మధ్య చూస్తే అందరు యూత్, కాలేజ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ వాడు డ్రగ్స్కి బానిసై డబ్బులు ఇవ్వరు. వాళ్ళు మోటార్ సైకిల్ అఫెన్స్ చేస్తారు, వాడు చైన్ స్నాచ్ చేస్తాడు. అందరు మోటార్ సైకిల్ అఫెండర్స్ చైన్ స్నాచర్స్ పట్టుకుంటే వాడికి ఖచ్చితంగా డ్రగ్స్ పాజిటివ్ ఉంటుంది. అంటే ఇంట్లో తెలియకుండా ఈ 1287 మంది పిలిపించి తల్లిదండ్రులు పిలిపించి ఏంటమ్మా మీ కథ ఏంటి, వీడు ఇలా ఏంటి సార్ మాకు తెలియదు, నిజంగా తెలియదు సార్. చాలామంది 1287 మందిలో దాదాపు 8-9 మంది అసలు పేరెంట్స్కి తెలియదు వీడు డ్రగ్స్కి అలవాటు పడినాడు అనే విషయం తెలియదు. అయినా పోలీస్ శాఖ చాలా లాస్ట్ 3-4 monthsలో మేము చేసిన ఈ కార్యక్రమం ఒక అద్భుతాన్ని సృష్టించాలని చెప్పాలి. ఈరోజు విజయవాడ సిటీలో డ్రగ్స్, నేను రోజు మార్నింగ్ టెలికామ్స్ అడుగుతాను, ముందే డ్రగ్స్ ఎక్కడైనా అమ్ముతున్నారంటే లేదు సార్, 100% లేదండి. అంటే కాన్ఫిడెన్స్, SHOస్లో ఇన్స్పెక్టర్స్లో ఉన్న కాన్ఫిడెన్స్, లేదు సార్ ఖచ్చితంగా లేదు, గుండెల మీద చేసుకుని చెప్తాము అని చెప్పే స్థాయికి ఈరోజు కమిషనరేట్ తీసుకొచ్చాము.